నమస్కారం అందరికి వెల్కమ్ టు విల్సన్ అగ్రి సైన్స్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వాణిజ్య పంటల్లో మిరప ప్రధానమైనది. అవగాహన లోపం, మితిమీరిన రసాయనాల వాడకం, వైరస్ తెగుళ్ల వంటి వ్యాధుల్ని మిర్చి రైతుని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పైరు ఆరోగ్యంగా ఉండడానికి నారు దశ నుంచే జాగ్రత్త పడాలి. జూలై ఆగస్టు మాసంలో మిర్చి నారు పోసుకొని నాటుకునేందుకు అనువైన సమయం. గతంలో నారు చెదురు మళ్లలో వేసేవారు. ఈ విధానంలో చీడపీడలు, నారు కుళ్ళు వంటి సమస్యలతో నారు నష్టపోయేవారు. అసలు నారు నష్టపోకుండా ఆరోగ్యవంతమైన నారుని పొందడం ఎలా? ఎలాంటి పరిస్థితుల్లో పెంచిన నారుని ఉపయోగించడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారు? వీటన్నిటికీ సమాధానం పాలీహౌస్ లేదా షెడ్ నెట్ నర్సరీలో పెంచిన నారు. అసలు షెడ్ నెట్ నారు ఎందుకంత ప్రత్యేకం? దాని వల్ల రైతుకు ఎంత లాభం వస్తుంది? ఇప్పుడు చూద్దాం. షెడ్ నెట్లలో ఉష్ణోగ్రత, తేమ నియంత్రణలో ఉండడం వల్ల దాదాపు 90 నుంచి 98% వరకు మొలకలు వస్తాయి. షెడ్ నెట్లలో మనం ప్రోట్రేలో విత్తనాలు నాటుకుంటాం. ఈ ప్రోట్రేలో 98 హోల్స్ ఉంటాయి. విత్తనాలు నాటే ముందు ప్రోట్రేస్ లో కోకోపేట్, వర్మి కంపోస్ట్, ట్రైకోడర్మా మిశ్రమాన్ని ప్రోట్రే సెల్స్ లో నింపుకుంటాం. మిశ్రమాన్ని నింపుకున్న తర్వాత ఒక్కో హోల్లో ఒక్కో విత్తనాన్ని విత్తుకుంటాం. ఒక్కో హోల్లో ఒక్కో విత్తనాన్ని విత్తుకోవడం వల్ల విత్తన నష్టం అనేది ఉండదు. విత్తన ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మొక్క చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఒకే వయసులో ఒకే ఎత్తులో పెరుగుతాయి. తోటలో నాటిన తర్వాత కూడా ఒకేలా అభివృద్ధి చెందుతాయి. ప్రోట్రేస్ లో ప్రతి మొక్కకు ప్రత్యేక స్థలం ఉంటుంది. దీంతో వేరు బలంగా తయారవుతుంది. రూట్ బాల్ పూర్తిగా ఏర్పడుతుంది. నాటిన తర్వాత కూడా త్వరగా పెరుగుతుంది. దీని వల్ల మరణించే మొక్కలు చాలా తక్కువ. సాధారణ నారులో నాటిన తర్వాత చాలా వరకు మొలకలు ఎండిపోతాయి. కానీ షేడ్ నెట్లలో సర్వైవల్ రేట్ 90 నుంచి 95% ఉంటుంది. అంటే మళ్ళీ నారు కొనాల్సిన అవసరం ఉండదు. షేడ్ నెట్లలో వైరస్, డాంపింగ్ ఆఫ్, రూట్ రాట్, ఫంగస్, తెగుళ్ల వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అందువల్ల మొదటి నుంచే ఆరోగ్యవంతమైన పంట లభిస్తుంది. షేడ్ నెట్ పై ఉండే ఇన్సెక్ట్ నెట్ కారణంగా వైరస్ వ్యాప్తి చేసే ప్రధాన పురుగులు అంటే తెల్లదోమ, తామర, పేనుబంక వంటి పురుగులు చాలా వరకు లోపలికి రావు. మంచి నారు కారణంగా పంట త్వరగా స్థిరపడుతుంది. దీంతో రైతులు మార్కెట్ లో మంచి ధర వచ్చే సమయానికే పంటను అమ్ముకోవచ్చు. ఆరోగ్యకరమైన నారు వల్ల మొక్క సంఖ్య అనేది తగ్గదు. గమనిక: దిగుబడి అనేది వాతావరణం, రకం, ఎరువుల నిర్వహణ, నీటి యాజమాన్యం, పురుగుల నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. మంచి నారును ఉపయోగించడం వల్ల వైరస్ వ్యాధుల వంటి సమస్యల్ని చాలా వరకు తగ్గించవచ్చు. దీనితో మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. కార్మిక ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు అసలు మంచి నారును ఎలా గుర్తించాలో చూద్దాం. 25 నుంచి 45 రోజుల వయసుతో 7 నుంచి 10 ఆకులుండి మందమైన కాండంతో మరియు తెల్లని ఆరోగ్యకరమైన వేర్లతో, వైరస్ లక్షణాలు మరియు పసుపు రంగు ఆకులు ఉండకుండా పొడవుగా లాగినట్టు పెరగకుండా ఉంటే దాన్ని మనం మంచి నారుగా గుర్తించవచ్చు. నాటే ముందు తప్పనిసరిగా చేయవలసిన పనులు: నారు నాటే ముందు ప్రోట్రేకి తేలికగా నీళ్లివ్వాలి. రూట్ బాల్ పగలకుండా జాగ్రత్తగా తీసి సాయంత్రం సమయంలో నాటితే మొక్కలు త్వరగా స్థిరపడతాయి. ఏ నారును ఉపయోగించడం వల్ల లాభం? ఉదాహరణకు, తోటలో నారును పెంచుకునేందుకు సుమారు 20,000 విత్తనాలు విత్తుకున్నట్లయితే మనకు 12,000 మొలకలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనకు అదనంగా 8,000 మొలకల వరకు కావాల్సి ఉంటుంది. దీని వల్ల అదనపు ఖర్చు తప్పదు. కాబట్టి మనం నర్సరీలో పెంచిన నారును ఉపయోగించడం వల్ల అదనపు ఖర్చుని 10 నుంచి 15,000 వరకు తగ్గించుకోవచ్చు. నారును 3 విధాలుగా పెంచుకోవచ్చు. మొదటిగా, ఎక్కువ ఎకరాల్లో సాగు చేసే రైతులు షెడ్ నెట్ నర్సరీలను ఏర్పాటు చేసుకుని సాగు చేసుకోవచ్చు. షెడ్ నెట్లను ఏర్పాటు చేసుకోలేని రైతులు నారును నర్సరీ నుండి కొనుక్కోవచ్చు. కొనేందుకు రూపాయి నుండి రూపాయిన్నర వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ సరైన నారు అందట్లేదు అన్న అనుమానం ఉన్నవారు మనం కొనుగోలు చేసిన విత్తనాలు నర్సరీ యాజమాన్యానికి ఇచ్చి నారును పెంచుకునే అవకాశం కూడా ఉంది. నారును పెంచుకునేందుకు 50 నుంచి 60 పైసల వరకు ఖర్చు వస్తుంది. రైతు మిత్రులారా, మంచి పంటకి మొదటి అడుగు మంచి నారు. నర్సరీలో పెంచిన మిరప నారును ఉపయోగించండి. ఆరోగ్యకరమైన పంటని పొందండి. ఇలాంటి మరిన్ని సమాచారాలు విల్సన్ అగ్రి సైన్స్ మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. మీకు ఏ విషయాల్లో సమాచారం కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విల్సన్ అగ్రి సైన్స్ ఛానల్.